అరటిపళ్ళతోటి ఒక మంచి స్వీట్ చేసుకుందాము. కరెక్ట్గా 10 నిమిషాలు సరిపోద్ది. హెల్త్కి చాలా మంచిది, ఫ్లఫీగా ఉంటాయి, తిని కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలు ఎలాగో ఇంట్లోనే ఉంటారు, చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేసి చూడండి, ఈజీగా అయిపోతుంది. ఇక రెసిపీ చూద్దాము. 3 అరటిపళ్ళు తీసుకున్నాను. ఇవి చక్కెరకెళ్ళి, ఏ అరటిపళ్ళు తీసుకున్నా పర్లేదు, అంటే కర్పూరం కానీ పచ్చ అరటిపళ్ళు కానీ ఏవైనా పర్లేదు, కాదంటే కొంచెం ముగ్గు ఉండాలన్నమాట. వీటిని చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని మిక్సింగ్ బౌల్లో వేసి చక్కగా పేస్ట్లా చేసుకోవాలి. లేదంటే మనం చేత్తో పీసుకున్నా కూడా పర్లేదు, ఎలా అయినా ఓకే. కాదంటే ఫాస్ట్గా అవుతుందని నేను మిక్సీ పట్టాను అనమాట. ఇప్పుడు ఇందులో 1 కప్పు మైదా వేసుకున్నాము, అంటే ఒక 120 గ్రామ్స్ వేసుకున్నాం అనమాట. మీరు గోధుమ పిండి యూస్ చేయండి. ఎలాగో చక్కెరకేళ్ళు అంటే బాగా తీయగా ఉంటాయి, అందుకని ఒక 1/2 కప్పు బెల్లం వేసుకున్నాము. పిల్లలు ఎలాగో స్వీట్ ఇష్టపడతారు కదా, దాన్ని బట్టి వేసుకోవడమే. అలాగే మైదా ఎంత తీసుకున్నామో కొబ్బరి పొడి కూడా అంతే తీసుకుంటాం అనమాట. అలాగే యాలక్కాయ గింజలు మెత్తగా పౌడర్ చేసి వేసుకున్నాం. చాలా చిటికెడు, చాలా తక్కువ వంట సోడా వేసుకుంటాం. ఎక్కువ వేసామంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. కరెక్ట్గా దీనికి ఎంత కావాలో దాన్ని బట్టి కొద్దిగా వేసుకుంటే చాలు. ఇలాగా 1 స్పూన్ తీసుకుని దీన్ని మెత్తగా కలుపుకోవాలి. చేత్తో కలిపినా కూడా బాగా కలుస్తుంది, ఎలా అయినా కూడా పర్లేదు. అరటిపండులో తేమ ఉంటుంది కదా, అది సరిపోద్ది. వాటర్ కానీ పాలు కానీ ఏమీ యాడ్ చేయక్కల. చక్కగా అయిపోయింది కదా మెత్తగాని, అంతే. వంట సోడా కలిపిన వెంటనే ఫాస్ట్గా చేయాలి. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాము. హై ఫ్లేమ్ పెట్టి బాగా హీట్ చేయాలి. తర్వాత ఎప్పుడైతే ఈ బోండా వేస్తామో మీడియం ఫ్లేమ్కి మార్చుకోవాలన్నమాట. ఈ బోండాలు వేసిన వెంటనే కదపకూడదు, కరెక్ట్గా ఒక 5 నిమిషాలు అలా వదిలిపెట్టేయాలి. అప్పుడు పైన లేయర్ చక్కగా వేగిపోతుంది. అప్పుడు 1 స్పూన్ తీసుకుని మెల్లగా కదిపామంటే పైకి వచ్చేస్తాయి. చూసారా, అలా వచ్చేస్తాయి అన్నమాట. వీటిని మంచి బ్రౌన్ కలర్ వచ్చేదా ఫ్రై చేసుకోవాలి. ఈ బబుల్స్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి కదా, అప్పుడు మనకు అర్థమవుతుంది వేగిపోయినట్టు. చూసారా, ఆగిపోయినాయి కదా. ఇప్పుడు తీసుకోవడమే. కలర్ చూసారా, మంచి కలర్ వచ్చింది కదా. ఇవి వేడిగా తింటే అద్దరిపోద్ది అనమాట. రెండు ఆయిల్ కింద వేసాను, మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చు. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో, కరెక్ట్గా 10 నిమిషాలు అనమాట, అంతే. మిక్సీకి వేసుకున్నామంటే చాలా ఈజీగా అయిపోతుంది, ఆయిల్ అసలు అంటుకోవట్లేదు కదా. అలాగే ఒకటి అబ్జర్వ్ చేయండి, నేను బెల్లం పొడి వేసినప్పుడు అందులో చిన్న చిన్న పలుకులు ఉంచాను, అవే ఇవన్నమాట. తప్పకుండా ట్రై చేయండి, ఫ్లఫీగా ఉంటాయి, వేడిగా తింటే అద్దరిపోద్ది. ఇంకా మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కండి, నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.